ప్రస్తుతం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. సరైనటువంటి సమాధానం లేదు. కరువు పైన రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల పైన సరైనటువంటి సమాధానం లేదు. రైతుల ఆత్మహత్యల పైన సమాధానం లేదు. ఉద్యోగుల పిఆర్సీల పైన సమాధానం లేదు. ఉద్యోగులు రోడ్డుకి ఎక్కారు, అనిమేటర్లను ఇష్టం వచ్చినట్టు అరెస్టులు చేశారు, వాళ్ళపైన చర్చిద్దామంటే సమాధానం లేదు. ఇంకొక పక్క శ్రీశైలం నీళ్లు పూర్తిగా తోడేసేటువంటి విధానం అవలంబిస్తున్నటువంటి తెలంగాణని ఏ రకంగా అడ్డు చెప్తాం? ఆ నీళ్లను 854 లెవెల్ కంటే తగ్గిపోయినాయి. భవిష్యత్తులో రాయలసీమ కరువుగా మారిపోతుంది. దాని గురించి ఆలోచన చేద్దామంటే సమాధానం లేదు. ఏకపక్షంగా తను రాసుకొచ్చినటువంటి నోట్స్తో తనకు అవకాశం కల్పించడం స్పీకర్ గారు, ఆయన తను నచ్చినట్టుగా చదవటం, వెనకల సభ్యులతో తప్పట్లు కొట్టించుకోవడం, సభను వాయిదా వేయించుకోవటం చాలా దుర్మార్గము. గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి ఆలోచనలు కానీ ఎప్పుడు ఏ ప్రభుత్వానికి కూడా ఉండిండవు. ఈ రకంగా ప్రతిపక్ష గొంతు అన్ని రకాల నొక్కుతున్నటువంటి ప్రభుత్వం ఇది. ఏ అంశాలపైన క్లారిటీ ఇవ్వని ప్రభుత్వం ఇది. ఒక్క అంశమన్నా కూడా చర్చకు పూర్తి స్థాయిలో జరిగిందా అంటే సిగ్గుపడాలి. అది రూలింగ్ పార్టీ నిజంగా సిగ్గుపడాలి. ఒక్క అంశం పైన చర్చించలేనటువంటి పరిస్థితి. కేసీడీకి సంబంధించి తాను స్పష్టంగా రైతులకు వచ్చినటువంటి లోన్ల పైన ఇంటర్నెట్లో ఉన్నటువంటి కేసీడీస్ చూపిస్తే కేసీడీస్ ఏంది, రియల్ స్టడీస్ చేద్దాము అంటాడు. ఈ రోజు నేను చంద్రబాబు నాయుడు గారికి రియల్గా ధైర్యం ఉంటే ఆ కేసీడీస్ అన్ని కూడా స్పీకర్ గారికి అందజేస్తాం. వాటిపైన రిపోర్ట్ తెప్పించుకోమనండి. కొన్ని లక్షలు అటువంటివి ఆన్లైన్లో ఉన్నాయి. వాటివన్నింటినీ సరిదిద్దే ప్రయత్నం చేయండి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఏకపక్షంగా భజన వేయించుకోవడమే వాళ్ళ విధానం అన్నట్టు వాళ్ళ తోటి కొంతమంది శాసనసభ్యులకి ఇచ్చి వాళ్ళతో భజన చేయించుకోవటం. ఏ వర్గ ప్రయోజనాల గురించి మాట్లాడాలన్నా కూడా అవకాశం ఇవ్వలేదు. బీసీ సప్లాన్ అన్నారు. ఆ బీసీ సప్లాన్ పైన మాట్లాడదాము అని అంటే దానికి ముందుకు రారు. చేనేత కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందుల పైన మాట్లాడదామంటే సరే నోటీస్ ఇచ్చినట్టు ఇస్తారు, చర్చకు అనుమతించరు. మరి స్పష్టంగా 2 రోజులు ఈవినింగ్ సెషన్ ఉంటుంది అని చెప్పినటువంటి స్పీకర్ గారు ప్రభుత్వ బిల్లును దొంగగా ఆమోదింప చేసుకొని సభను అర్ధాంతంగా వాయిదా వేయడం ఎంతవరకు సమంజసము? ఏ అంశం పైన చర్చించాము అని వాళ్ళు గుండెలపైన చేసుకొని చెప్పనండి. ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేనటువంటి ప్రభుత్వము ఉంటే ఎంత ఊడితే ఎంత అని ప్రజలు ఆలోచన చేస్తున్నారు. కనీసం ప్రజల యొక్క బాధలు పడుతున్న ఇబ్బందుల పైన మేము అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్దాము అని అంటే ప్రతిపక్ష నాయకులు మాట్లాడనీయకుండా పర్సనల్గా అటాక్ చేస్తూ సభకు అంతరాయం కలిగిస్తూ మహిళా శాసనసభను అవమానిస్తూ వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు చాలా ఘోరం. చరిత్రలో ఎప్పుడు కూడా దీన్ని ఆలోచన చేసినటువంటి వాళ్ళు చూసిన వాళ్ళు కూడా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. సామాజిక కార్యకర్తల విషయంలో ఆ అంశంపైన మాట్లాడదామని కనీసం క్వశ్చన్ అవర్తో మాట్లాడితే దానికి ఇవ్వరు. ఇసుక గురించి ఈరోజు ఇసుక దాదాపుగా సిమెంట్ కంటే కాస్ట్ అయిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. దానిపైన చర్చించడానికి ధైర్యం లేదు. సామాజిక కార్యకర్తల ముసుగులో కోర్టు కూడా న్యాయస్థానాలు కూడా తప్పులు పట్టినటువంటి విధానం, రౌడీలను గూండాలను వేసి ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటిపైన చర్చించాలంటే ఏ అంశం పైన కూడా ముందుకు రాకపోవడం నిజంగా తెలుగుదేశం ప్రభుత్వం సిగ్గుపడాలి. ప్రజలకు సమాధానం చెప్పుకోవాలనేటువంటి పరిస్థితుల్లో పారిపోయినటువంటి ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం ఇది. ఈరోజు ముఖ్యంగా శాసనసభకు వచ్చి మాకు ఓట్లేసి గెలిపించిన సామాన్య ప్రజలు గొంతు వినిపిస్తామని చెప్పి ఈ అసెంబ్లీ సమావేశానికి వచ్చాం. కానీ ఇంతవరకు కూడా ఈ రాష్ట్రంలో ఈ అసెంబ్లీలో సమావేశం అయి దాదాపు 5 రోజుల పాటు సమావేశం ఏర్పాటు చేస్తే సమావేశాల్లో ఒక ప్రతిపక్ష పార్టీగా మా గొంతు నొక్కే ప్రయత్నం చేశారు తప్ప ఈ రాష్ట్రంలో ప్రధానంగా రైతు కరువు పరిస్థితులు కానీ, రైతులు ఎదుర్కొన్న సమస్యలు కానీ, విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు కానీ, అదేవిధంగా అవ్వాతాతల పెన్షన్ల కోసం పడుతున్న బాధలు కానీ, రేషన్ కార్డులు తీసివేసిన దాఖలాల గురించి మాట్లాడదామని కానీ, ఈ విధంగా రైతు రుణమాఫీ గురించి కానీ, డ్వాక్రా అక్క చెల్లమ్మల గురించి కానీ చర్చిద్దామంటే ఈరోజు రాష్ట్రంలో ఈ అసెంబ్లీలో అవకాశం ఇవ్వడం లేదు. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో అసెంబ్లీలో చూస్తున్నాం. మేము కనీసం ఒక శాసనసభ్యులుగా మాకు ఎన్నిక చేసిన మా యొక్క నియోజక సమస్యల గురించి కానీ, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి చర్చిద్దామంటే దమ్ము ధైర్యం లేదు ఈరోజు రాష్ట్రంలో ఉన్న అధికార పక్ష శాసనసభ్యులకు, అధికారంలో ఉండే నాయకులకు. నేను ఈరోజు రాష్ట్రంలో మైనార్టీ శాసనసభ్యునిగా దాదాపు 5 రోజులుగా అడుగుతున్నాను, అధ్యక్ష నాకు అవకాశం ఇవ్వండి. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి ప్రస్తావించాలి, ముఖ్యంగా మైనార్టీలు ఎదుర్కొన్న సమస్యల గురించి ప్రస్తావించాలి. కాబట్టి మీ అసెంబ్లీలో ఈ అసెంబ్లీలో మీకు మైనార్టీలు ఎవరు లేరు,
మేము ప్రధాన ప్రతిపక్ష పార్టీలో దాదాపు నలుగురు కూడా మైనార్టీ ఎమ్మెల్యే మేము ఉండాం. మైనార్టీల సమస్యల పట్ల మాట్లాడి పరిష్కారం చేసే దిశగా మేము పని చేయాలి. మాకు అవకాశం ఏంటంటే కనీసం ఒక్క నిమిషం అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు రాష్ట్రంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత వక్ఫ్ ఆస్తులు ఎక్కడ ఉన్నాయి? ఉన్న ఆస్తులు ఎక్కువ భాగం తెలంగాణకు పోయినాయి. ఈ ఆంధ్రాలో రాయలసీమలో ఉన్న ఆస్తులన్నా సరిగ్గా కాపాడి దాన్ని ఫెన్సింగ్ చేసి ఈ యొక్క వక్ఫ్ ఆస్తులు కాపాడండి. అదేవిధంగా ఏదైతే ఫీ రియంబర్స్మెంట్లో ఉర్దూ స్టేట్లకు జరుగుతున్న అన్యాయం గురించి, అదేవిధంగా టెట్ గురించి మాట్లాడదామంటే కూడా అవకాశం లేదు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి కలిగేస్తే ఒక శాసనసభ్యులుగా ఇంతేనా మాకు ఇచ్చే మీరు న్యాయం అని చెప్పి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను అడుగుతున్నాం. ఎక్కడ చూసినా కూడా ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో అత్యంత తక్కువ వర్షపాతం నమోదైన జిల్లాలో రైతులను ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆత్మహత్యల పైన చర్చిస్తామంటే చర్చకు 344 తీసుకున్నారు తప్ప మా ఒక్కరిద్దరికి కేవలం 5-10 నిమిషాలు మాత్రమే సమయం కేటాయించారు. ఈ రోజు రాష్ట్రం వ్యాప్తంగా రైతులను ఆత్మహత్యలు చేసుకుంటే కేవలం అర్ధ గంట కూడా సమయం ఇయ్యని దుస్థితి. అంటే మీకు ఈ రైతుల పైన అంత కష్టం ఎందుకు? మీరు అదే రైతుల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పారు. అనంతపురం జిల్లాలో రైతుల పరిస్థితి చూసి చలించి అక్కడే ఈ రుణమాఫీ నిర్ణయం తీసుకున్నామన్నారు. చాలా సంతోషం. అదేవిధంగా రైతు సాధికారత మిషన్ కూడా అనంతపురం నుండే అబ్దుల్ కలాం ఆజాద్ పిలుచుకొని వచ్చి ప్రారంభం చేసి సంతోషపడ్డాం. కానీ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇక్కడ చూస్తే తెలంగాణలో మీ తెలుగుదేశం పార్టీ నాయకులు బస్సు యాత్ర చేసి రైతులకు ఓదారుస్తున్నారు. కానీ ఇక్కడ రాయలసీమలో మీరు అధికారులు ఉండారు కాబట్టి ఆంధ్రాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రైతులను ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క తెలుగుదేశం నాయకుడు కూడా రైతులను మాట్లాడి పరామర్శించిన దాఖలాలు లేవు. అంటే 2 నాలుగు ధోరణి వ్యవహరిస్తున్నారు మీరు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్క విధంగా, ఆంధ్రాలో అధికారులు ఉండారు మీరు ఒక్క విధంగా. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మేము రాష్ట్రంలో నెలకొన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము వైఎస్ఆర్సీపీ తరఫున రైతు సమస్యలపైన ఈరోజు రైతుల ఆత్మహత్యలపైన చర్చించాలంటే చర్చకు రాలేని దుస్థితి. కాబట్టి మేము రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఒకటే తెలియజేసుకున్నాం. ఈ రోజు రాష్ట్రంలో ఎవరైతే రేషన్ కార్డు లక్షలాది రేషన్ కార్డు తీసేశారో రైతన్నల సమస్య పైన చర్చ జరగాలంటే చర్చ జరగడం లేదు. దాదాపు అనంతపురం జిల్లాలో 26 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అక్కడ జెడ్పీ సమావేశంలో పల్లె రఘునాథ్ రెడ్డి గారు 6 మంది నిర్ధారణ చేశాం. 14 మంది ఇంకా దాని గురించి లిస్ట్ తెప్పించుకుంటున్నాం. ఇంకా 20 మంది అయితే లేదని చెప్తున్నారు. అంటే రైతన్నలు ఉన్నవాళ్ళు కూడా ఏదైతే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళు చేసుకున్న ఆత్మహత్యలు కూడా ఆత్మహత్యలు కాదని చెప్పి మీరు చెప్తే వారి కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో ఏ సమస్యల ప్రస్తావనకు తేవాలనుకున్నామో, ఏ సమస్యల గురించి మాట్లాడాలనుకున్నామో, ఏ సమస్య కోసం పరిష్కారం కోసం మేము మాట్లాడాలనుకున్నామో మా గొంతు నక్కేసి ఓ ప్రతిపక్ష పార్టీగా మీరు ఇంత చాలా చేయడం చాలా బాధాకరమైన విషయం. దీన్ని మేము రాష్ట్ర ప్రజలను గమనిస్తున్నారు. మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఈ రోజు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల పైన దృష్టి సారించి మేము ముందుకు పోతాం. ఏ సమస్య అయితే పరిష్కారం కాలేదో మీ ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మేము ఏ సమస్య పైన పరిష్కారానికి మీకు మాట్లాడే అవకాశం కల్పించాలో అది కల్పించినందుకు మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజలను మేము క్షమాపణ కోరుకుంటున్నాం. నా పేరు నారాయణ స్వామి. నేను జీడూరు నెల్లూరు ఎమ్మెల్యే, చిత్తూరు జిల్లా. దయచేసి మీ ద్వారా మన ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడనే మంత్రులు ఉన్నారు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. దాదాపు 6-7 నెలలు అవుతా ఉంది. ఎక్కడైనా కానీ సంక్షేమ కార్యక్రమాలు అనేది ఒకటేమైనా తీసుకున్నామా? ఒక కొత్త ఇల్లు ఎక్కడైనా ఇప్పించగలిగినామా? ఒక రోడ్డు ఎక్కడైనా వేయించగలుగుతున్నామా? ఒక పెన్షన్లు కొత్త పెన్షన్ ఏమైనా ఇప్పించగలుగుతున్నామా? ఒకటి మాత్రం వారిని నిర్ణయించమని చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక మంచి సాంప్రదాయం తీసుకొని వచ్చాడు. సంక్రాంతికి పేదవాళ్ళకంతా, రేషన్ కార్డులు ఉండే వాళ్ళకంతా బియ్యం, పప్పు, నూనె ఇచ్చి వాళ్ళు తృప్తిపరుస్తాడంట. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, దయచేసి నీకు నా 2 చేతులెత్తి దండం పెడుతుండా. పేదవాడిగా పుట్టి పేదవాడిగా పెరుగుతున్నాం మేము. పేదవాడికి బియ్యము, నీళ్లు ఇచ్చేది కాదు నువ్వు చేయాల్సింది. పేదవాడికి ఆర్థికంగా సహాయం చేసే కార్యక్రమాలు తీసుకో. బ్రాండ్ షాపులు ఇస్తావు, అది రిజర్వేషన్ కింద ఎవరికి ఒక్కరికి 2 కూడా ఇవ్వు.
ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎక్కడ కానీ కాంట్రాక్ట్ బదులు రావు. ఆర్థిక సహాయం చేసే కార్యక్రమాలు నువ్వు తీసుకోవట్లేదు. కుల వృత్తుల్ని ప్రోత్సహిస్తావు. కుల వృత్తులు ఉండేంత వరకు ఈ దేశంలో బాగుపడలేము. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మతాలకి కులాలకి పార్టీలకి అతీతంగా వారు ఫీజు రింబర్స్మెంట్ పెట్టి ప్రతి ఒక్కరిని కూడా విద్యావంతులు చేశారు. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు బాగా తెలుసు మా జిల్లాకు సంబంధించిన వ్యక్తి. నా క్లాస్మేట్ కూడా మీరు బిఏ చేశారు, నేను బిఎస్ చేశా. దయచేసి చంద్రబాబు గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, పేదవాడికి ఎప్పుడైనా డబ్బిచ్చి మందిచ్చి ఓటు వేసుకున్నంత వరకు ఈ దేశం బాగుపడదు. రామారావు పేరు చెప్పే అర్హత కూడా నీకు లేదు. ఎందుకంటే మద్యపానం నిషేధాన్ని పూర్తిగా చేశాడు ఆయన. నువ్వు అంచెలంచెలుగా నిలుపుతానని చెప్పి ఈరోజు ఎక్కడ చూసినా మద్యపానం, ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, ఎక్కడ చూసినా బ్రాండ్ షాపులు పెట్టే కార్యక్రమాలు తీసుకున్నావు. దయచేసి పేదవాడిని ఎప్పుడు కూడా ఏమర్చే కార్యక్రమాలు తీయొద్దు. పేదవాడికి ఎంతసేపు అంత బియ్యం వేసి వాడి దగ్గర ఓటు తీసుకుందాం, అంత నీళ్ళు ఇచ్చి వాడి దగ్గర ఓటు తీసుకున్నాం అనే కార్యక్రమానికి స్వస్తి చెప్పి వాళ్ళని ఆర్థికంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా ముందుకు తీసుకొని పోవాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. మంత్రి గారు కూడా ఉన్నారు ఇక్కడ. దయచేసి మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఎంతసేపునే బియ్యం ఇచ్చినాను, వాళ్ళకి ఆర్థిక సహాయం చేసే కార్యక్రమాలు చేయండి. వాళ్ళని కాంట్రాక్ట్ పద్ధతులు తీసుకొని రండి. వాళ్ళు మీరు బ్రాంచ్ షాపులు ఎట్టా పెడుతున్నారు, వాళ్ళకి కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా బ్రాంచ్ షాపులు పెట్టండి. కడాన మేము ఈ అసెంబ్లీలో మాట్లాడే హక్కు కూడా మాకు కనబడాల. అధ్యక్ష 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 ఇట్టు కూడా చూడరు స్వామి. అయ్యా యునానిమస్గా అయినావు అధ్యక్ష, మమ్మల్ని కూడా చూడు. మా నియోజకవర్గాన్ని గురించి కూడా మేము ఏమైనా చెప్పదలుచుకుంటామంటే నేను మిమ్మల్ని చూడేసే ప్రశ్నే లేదు. ఇటు తీసుకుంటాం, మన ప్రతిపక్ష నాయకులు లేస్తే ఇటు కూర్చుంటాం, ఈ పక్క లేస్తే ఇటు కూర్చుంటాం. నేను మీ తరపున మన స్పీకర్ గారికి తల వంచి నమస్కరిస్తున్నా. రాబోయే సెషన్లైనా మాకు దళితులకి ఎస్సీలకి బీసీలకి కూడా అవకాశం ఇచ్చి మా బాధలు కూడా వినేటట్టు నువ్వు అవకాశం ఇప్పించగలుగుతారని. ఎందుకంటే ఏదైనా మాట్లాడితే మిమ్మల్ని 6 సంవత్సరాలు సస్పెండ్ చేస్తా, మిమ్మల్ని 7 సంవత్సరాలు సస్పెండ్ చేస్తా. సస్పెండ్ చేసే కార్యక్రమాలు పెట్టుకోకుండా ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు తీసుకుని గత ప్రభుత్వం ఏంటో ఇది నాకు అర్థం కాల. ఆ రోజు ఆయన ₹1 కోటి తిన్నాడు. అయ్యా ఇప్పుడు నువ్వు వచ్చినావు, నువ్వు ₹1 తినకుండా పని చేయి. నేను ఎవరు వద్దన్నారు? నువ్వు ₹1 తినకుండా పని చేయి, ప్రజల కోసం పని చేయి, మీకు దండం పెడతాము. 10 సంవత్సరాలు దాన్ని మాట్లాడేదానికే ఈ అసెంబ్లీ పెట్టినట్టు ఉండదు, కానీ ప్రజా సంక్షేమం గురించి మాట్లాడడానికి మాత్రం ఈ అసెంబ్లీ పెట్టలేదు. దయచేసి మీ ద్వారా మన చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజా సంక్షేమంలో కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా పనిచేసే కార్యక్రమం తీసుకుని రండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పార్టీలకి పనిచేయొద్దు. నువ్వు ముఖ్యమంత్రి కేవలం పార్టీకి వర్కర్ల కోసం లేదు, నువ్వు ప్రజల కోసం ఉండవు. దాన్ని గుర్తించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తూ మీ ద్వారా వారికి విన్నవిస్తున్నాను. మీకు కూడా తల వంచి నమస్కరిస్తున్నా. ముఖ్యంగా ఒక్క విషయం, అనంతపురం జిల్లాలో దాదాపు 1000 అడుగులు బోర్లు వేస్తే కూడా నీళ్లు రాని పరిస్థితి. తాగునీటి కోసం దాదాపు 2-3 కిలోమీటర్లు ఎడ్ల బండ్లలో పోయి బిందుల్లో నీళ్లు మోసుకొని వచ్చే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో నెలకొన్న ఈ కరువు ప్రాంతాన్ని ఏ విధంగా నీళ్ల కోసం మనం మాట్లాడితే, అదేవిధంగా రైతు కూలీలుగా మారి ఇతర రాష్ట్రాల కేరళ తమిళనాడు రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారు. వారు నివారించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.